మీరు ఎప్పుడైనా బస్టాండ్కి వెళ్ళినప్పుడు 20 రూపాయల వాటర్ బాటిల్ని 25కో 30కో కొన్నారా? లేదా కూల్ డ్రింక్ బాటిల్పై కూలింగ్ ఛార్జెస్ పేరుతో ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే బస్ టైం అయిపోతుందనో, లేక కేవలం 5-10 రూపాయలే కదా అని నోరు మూసుకొని ఇచ్చేస్తున్నారా? స్టాప్ ఇట్ రైట్ దేర్. మీరు అలా ఎక్స్ట్రా మనీ ఇవ్వడం చట్టవిరుద్ధం. వాళ్ళు వసూలు చేయడం అంతకంటే పెద్ద నేరం. అందరికీ నమస్తే, నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్. తెలంగాణ న్యూస్ ఛానల్ వారు నిర్వహిస్తున్న న్యాయ సలహాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఈ ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంఆర్పి కంటే ₹1 ఎక్కువ అడిగినా అది చట్ట ప్రకారం అన్ఫైర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఒక అవేర్ సిటిజన్గా మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, అక్కడికక్కడే ఆ షాప్ యజమానిని ప్రశ్నించండి. సెకండ్ స్టెప్, అతను వినకపోతే వెంటనే అదే బస్ స్టాండ్ ఆవరణలో ఉండే డిపో మేనేజర్ అంటే డిఎంకి రాతపూర్వకంగా కానీ నోటి మాట ద్వారా కానీ కంప్లైంట్ చేయండి. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, టీజీఎస్ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఆర్టీసీలలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. డిపో మేనేజర్కి కంప్లైంట్ చేస్తే సదరు స్టాల్ యజమానికి భారీగా ఫైన్ పడుతుంది. ఒకవేళ తప్పు రిపీట్ అయితే వారి లైసెన్స్ క్యాన్సిల్ చేసి స్టాల్ను ఖాళీ చేయిస్తారు. డిపో మేనేజరే కాకుండా మన దేశంలో వినియోగదారుల హక్కులను కాపాడడానికి అత్యంత శక్తివంతమైన చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా 2 చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ద లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009 చట్టంలోని సెక్షన్ 36 ప్రకారము ప్రీ ప్యాక్డ్ వస్తువులు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మితే మొదటి తప్పుకు 25,000 వరకు జరిమానా విధిస్తారు. రెండవసారి కూడా అదే తప్పు చేస్తే 50,000 రూపాయల వరకు ఫైన్ లేదా ఏకంగా ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వినియోగదారుల రక్షణ చట్టం. ఇది కన్జ్యూమర్స్కి సంబంధించి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మన తెలుగు రాష్ట్రాలలో ది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అంటే లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు ఈ విషయాలపై చాలా సీరియస్గా ఉన్నారు. మీరు ఇచ్చే ఒక్క కంప్లైంట్తో ఆయా జిల్లాల అధికారులు సదరు షాపులపై రైడ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మళ్ళీ ఈ చట్టాలను సామాన్య ప్రజలు కోర్టుల చుట్టూ తిరగకుండా ఈజీగా ఎలా ఉపయోగించుకోవాలి? సింపుల్ 3 స్టెప్స్ ప్రాసెస్ చెప్తాను చూడండి. నెంబర్ 1, ఆస్క్ ఫర్ ఏ బిల్. మీరు వస్తువుని కొన్నప్పుడు ఖచ్చితంగా క్యాష్ మెమో లేదా బిల్ అడగండి. బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే అది ఇంకొక పెద్ద నేరం అవుతుంది. నెంబర్ 2, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్. మీ మొబైల్ నుండి 1915 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. లేదా NCH యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో కూడా కంప్లైంట్ రైజ్ చేయండి. నెంబర్ 3, స్టేట్ గ్రీవియన్స్ పోర్టల్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ శాఖల అధికారిక వాట్సాప్ నెంబర్లకు కానీ వారి ఆన్లైన్ సిటిజన్ పోర్టల్కు కానీ ఆ షాపు బోర్డు సదరు వస్తువు ఫోటో తీసి కంప్లైంట్ పంపవచ్చు. గుర్తుంచుకోండి, 5 రూపాయలే లేదా 10 రూపాయలే కదా అని మనం వదిలేస్తే అది రోజుకు వేల రూపాయల అవినీతికి, బ్లాక్ మార్కెటింగ్కి దారితీస్తుంది. ప్రశ్నించడం మన హక్కు, చట్టాన్ని ఉపయోగించుకోవడం మన బాధ్యత. బీ యాన్ అవేర్ కన్జ్యూమర్, అసెట్స్ యువర్ రైట్స్. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లీగల్ వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.